జై భద్రకృష్ణ. మనం ఇన్ని రోజులు మనకి అవకాశం ఇచ్చాడు నాన్న. 77 సంవత్సరాల్లో రాజకీయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకున్నారో చూసినాము. జనాల్ని కులాలు మతాలతోన రెచ్చగొడుతూ సీట్ల కోసం ఎంత అగచాట్లు చేపిస్తున్నారంటే లాస్ట్కి జనాలను అప్పులు ఊపిలో దింపి కూడా ఇంకా పథకాలు ఇస్తామంటే ఎక్కడి నుంచి ఇస్తారు? ఏ నాయకుడైనా కానీ ఏమంటే మీరు చెప్పలేకుండా ఇన్ని సర్ది పెట్టుకోవడం అవుతుంది. కానీ నిజాయితీ ఉండాలా. పథకాలు ఇవ్వడం అంటే మనకి వెన్నుపోటు పొడడమే లెక్క. ఈరోజు పథకాలతో మన భావితరానికి నాశనం చేసినాము. పోలవరం కట్టింటే రైతులు బాగుపడుతుంటే, అమరావతి కట్టింటే నిరుద్యోగులు బాగుపడుతుంటే, ఇవన్నీ లేకుండా ఈరోజు అప్పుల్లో ఊబిలో దింపినారు. కానీ మా నాన్న వీరభద్ర సంవత్సరాలు ఆట మొదలుపెట్టినాడు కాబట్టి మహాకూటమి విజయంతో సరిదిద్దుతున్నాడు. ఇంకా ప్రత్యక్షంగా మా నాయన వచ్చి ఋషికొండలు ఆశ్రమంగా చేసుకొని కులాల మతాలు చిచ్చినన్ని లేపే రాజకీయాలని పాతాళంలో తొక్కి తానే ఐపీఎస్ ఐఎస్లతో ఎట్లా పాలిస్తాడు మీరే చూస్తారు. శ్రీరాముని పాలన ఎట్లుంటుందో చూపిస్తాడు. అయోధ్యకు కూడా మా నాయన ఆశీర్వాదంతో అయింది. నాన్న మోడీతో కాదు, రామరాజ్యం అంటే ఏమో చూపిస్తాడు. మంచి మంచి దినాలు, దుష్టులు తిరిగి దినాలు. జై వీరభద్ర.